చూడు తల్లి, వేణుబాబు గారు నాన్నగారు అమ్మగారు. దండాలండి. కారెక్కమ్మాయి దేనికి బాబు? మా ఇంటికి పని మనిషిగా పంపిస్తానా ఉంటగా. అప్పుడెప్పుడో ఆ మాట అన్నది నిజమే బాబు, కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఆడకి ఏడకి పంపిస్తే 10 మంది చెవులు కోరుకుంటారండి. అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పని మనిషిగా పంపవు. క్షమించండి బాబు. పోనీ కోడలు పిల్లగా పంపిస్తారా? వసంతని మా అబ్బాయికి చేసుకుందామని వచ్చా. ఏంటి తల్లి మీరనేది? అసలు నా చెవులు వినపడుతున్నాయా? ఒరే ఈరిగా రండి రండి, ఓసారి నన్ను గెలండి. ఏటికెళ్ళక్కర్లేదు, వాళ్ళు వచ్చింది డాక్టర్ మ్యారేజ్ కే. నాకే అసలు ఏమ్మా, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేగా? పదండి. ఏంటమ్మా అలా చూస్తావు? ఇది నీళ్ళే, రా. అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? అయి టాక్ ఇంగ్లీష్ అయి ఓపెన్ వెయిట్. అమ్మో, అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచావేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు. ఇదేంటి ఫారెన్ కారు? అయితే ముందు నువ్వే దిగు. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డంలో ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నా. అయ్యో నా అడ్డు నా అడ్డు నా అడ్డు. నాకు తెలుసు ఇది ఫారెన్ కారు కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? అయి దానయ్య. మ్యారీడ్ అంటే దానయ్య అంటాడేంటి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కారులో పట్టవాళ్ళని అరటికాయలు గుమ్మడికాయలు పట్టుకోవాలి. హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే. రండి బాబు రండి. ఓరి నాయనో, అతగాడికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్. ఉండే ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? ఐ టాక్ ఇంగ్లీష్, ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా? రే, మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి? వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా? వెళ్ళండి. డిగ్నిటీ లేదు, ఏం లేదు. అరే ఏమైంది? చిన్నప్పుడు నేను అల్లరి చేస్తుంటే మా నాన్న అనేవాడు, నువ్వు బుద్ధిగా ఉంటే నీకు భగవంతుడు లాంటి భర్త వస్తాడని. కానీ ఆ భగవంతుడే నాకు భర్తగా వస్తాడని చెప్పలేదు. అవును, ఆ భగవంతుడు దేవుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? దేవతనేగా. అంటే నువ్వు దేవతవనేగా? నేను? అవును, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ అమాయకత్వం నన్ను ఆకర్షించింది. ఆ తర్వాత నీ మంచితనం నన్ను నీ వాణ్ణి చేసింది. ఇదెందుకు? తొలి రాత్రి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బహుమతి ఇవ్వాలంట. మీరే నాకు పెద్ద బహుమతి.
అమ్మా, ఏ జలములో ఏ పుణ్యం చేసుకున్నావు, ఇంత పెద్దింటో పడ్డా. మామూలుగా పెద్దళ్ళలో పెద్ద మనసులు ఉండవమ్మా, కానీ ఈ ఇంట్లో అందరివి పెద్ద మనసులే. చూడమ్మా, ఒక పని మనిషిగా కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి తాహతులేని నిన్ను ఏకంగా పెళ్ళే చేసుకున్నాడా మహారాజు? మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేము. ఆ దేవుడి మాటకి ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా, ఎప్పుడు ఎదురు చెప్పమాక. వస్తాను. ఎంతో ఆప్యాయంగా చూశారు, చాలా సంతోషం బాబు. మరి నేను వెళ్ళొస్తా. అప్పుడే ప్రయాణం ఏంటండి, ఇంకా 4 రోజులు ఉండొచ్చుగా. కూతురింట్లో కలకాలం కాపురం ఉండమంటారా? వస్తా బాబు, వెళ్ళొస్తానమ్మా. అమ్మా, ఆ పిచ్చిది మా ఊరికి పొలిమేరలు కూడా దాటారు కదా, అట్లాంటిది ఒక్కసారిగా పట్టవాసం. ఇంత పెద్దింటో కాపురం, అదేదైనా తప్పులు చేస్తే కన్న తల్లిలాగా మందలించండి, కడుపులో పెట్టుకుని కాపాడండి అమ్మా. అంతగా చెప్పాలా? మా కూతురైనా కోడలైనా వసంతేగా. మీ పెద్ద మనసు నాకు తెలుసమ్మా, కాకపోతే కన్న ప్రాణం ఆ మాట అనుకోకుండా తన్నుకొచ్చేసింది. తప్పుగా అనుకోకండి అమ్మా. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తా బాబు. వస్తానండి, వస్తానమ్మా. పదండ్రా. అయ్యగారు, ఇంటికి ఫోన్ చేసి భోజనం తెప్పించినా? వద్దు, నేనే ఇంటికి వెళ్తా. డాక్టర్, ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చింది. వాట్? నీకేమైందమ్మా? పాప మాట్లాడు పాప. డాక్టర్ గారు, మా పాపకి ఏదో అయిందండి, ఒక్కసారి చూడండి. సరైన తీసుకురండి, అలాగే ఇంజెక్షన్స్ కూడా. రాజేష్, పాప 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 కళ్ళు తెరు పాప. రాజేష్, బీపీ చెక్ చెయ్యి. క్విక్, త్వరగా ఫిక్స్ ఇట్. పాపకి ఏ ఇంజెక్షన్ చేస్తే రియాక్షన్ ఇచ్చింది? ఇది డాక్టర్. ఎక్కడ కొన్నారు? శాంతి మెడికల్స్ లో. ఏంటిది? నువ్వు అమ్మిన కల్తీ ఇంజెక్షన్. అది కల్తీ అని నువ్వెలా చెప్పగలవు? దీనివల్ల పోతున్న ప్రాణాన్ని కాపాడాను కాబట్టి. అయినా కల్తీ అని చెప్పే అధికారం నీకెవరిచ్చారు? షట్ అప్! ఎవరు మీరు? డ్రగ్ ఇన్స్పెక్టర్ లో. అది కల్తీ ఇంజెక్షన్, అందుకని షాప్ సీజ్ చేయడానికి వచ్చాం. ఏమా వసంత, భోజనం చేసావా? లేదత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటే వాడింటికి రాడమ్మా, నువ్వే క్యారేజ్ పంపాలి. ఎంత ఆలస్యమైనా వాడింటి భోజనమే చేస్తాడు. ఏం గురునాథం, కోడలు కొత్త కదా, నువ్వు ఆ విషయం చెప్పలేదా? ఆ కప్ప గొడవలో పడి మర్చిపోయాను అత్తయ్య. సరేలే, నువ్వు వెళ్ళి క్యారేజ్ సర్దమ్మా, పంపిద్దాం. అలాగే అత్తయ్య. కొత్త పెళ్ళాం కదా, ఇంటికి వస్తాడేమో. ఇది పాయింటేనండి. చూడండి, వాడు మీలాగా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగే రకం కాదు. ఇందులోనూ పాయింట్ ఉందే. వసంత, వసంత, అసలు అడనవుగా, వచ్చాడు చూడు. వాడికి మీ బుద్ధులే వచ్చాయి. ఏమిట్రా ఇంత ఆలస్యమైందే? ఎయిర్పోర్ట్ కి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకొచ్చానమ్మా. దేనికిరా? నేను వసంత ఊటీకి వెళ్దామని. ఇప్పుడు ఊటీ దగ్గర అక్కడ చచ్చే చలి. హనీమూన్ వెళ్ళే వాళ్ళకి తల్లి ఉండదు మావయ్య. గురునాథం, నువ్వు నోరు మూసుకో. హ్యాపీగా వెళ్ళండి రా. ఒక ఊటీ ఏంటి, సౌత్ ఇండియా అంతా తిరిగి రండి. కోర్టుకు సెలవు, నన్ను రమ్మంటే నేను వచ్చేస్తాను. పానకంలో పొడకలేక నువ్వు ఎందుకురా వాళ్ళిద్దరి మధ్యన, మా ఇద్దరి మధ్యన లిటిగేషన్ పెట్టేట్టుగా పెట్టానుక. నేనే లిటిగేషన్ పెట్టాను మావయ్య. ఒరేయ్, నన్ను తృప్తిగా పొచ్చని నువ్వు కొడతావు. అలాగే. ఇక్కడ కదా అడుగుతావు. అక్కడ చోట్లేదు, ఇక్కడే కూర్చోమనండి. అడుగుతావు. అరే నేను చెప్తుంటే అక్కడ కూర్చోమనండి. ఎవరానా, ఈ హత్య జగ్గారావు ఎంత మాత్రం చేయలేదు. ఈ కేసులో డిఫెన్స్ వారికి ప్రాణం లాంటి ప్రత్యక్ష సాక్షి తూచి తూచి మాట్లాడే తూచి సత్యారావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. చూడండి తూచి సత్యారావు గారు, హత్య జరిగిన స్థలంలో మీరున్నారా? ఎస్. అంటే అతని హత్య చేయలేదు కదూ, నిర్దోషి కదూ? నో. అంటే ఇతనే హత్య చేశాడు, శిక్ష వేయమంటారా? ఆల్ రైట్. ఆర్డర్, ఆర్డర్.